అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబంలో వృద్ధుల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగండం కూడా ఉంది కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. మరియు ఈరోజు మీరు ఇంట్లో మన గణపతిని పూజించాల్సి వస్తుంది. మరియు పేదలకు అన్నదానం చేయటం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. మీకు అంత శుభం కలుగుతుంది. ఇక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మీరు ఈరోజు భర్తీ చేయగల విషయాలపై శ్రద్ధ పెట్టండి. సమయం ప్రకారం మార్పు అనేది వస్తుంది. శరీరం విషయంలో మీకు ఈరోజు మరి శరీర దృఢత్వం కొరకు యోగా వ్యాయామం చేయడం చాలా ముఖ్యము. మీలో గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా ప్రవర్తనలు జరుగుతాయి. వివాదాలలో మీరు విజయం సాధిస్తారు. నిలిచిపోయినటువంటి పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఇక కుటుంబంతో సైద్ధాంతిక సమన్వయం కూడా పెరుగుతుంది. పిల్లల నుండి ఆనందం పొందుతారు. ఏదైనా పెద్ద పని అని చేసేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. పన్ను సంబంధిత సమస్యలు తొలగించబడతాయి. మీకు వేడుకకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. సమావేశాలకు వెళ్తారు. ఉత్తమ సమాచారం సాధించబడుతుంది. ఈ రోజు మీరు త్వరితంగా పనిని సౌకర్యవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మరియు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మతపరమైన లేదా ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించడానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణాలు లేదా లావాదేవీలకు మీరు ఈ రోజు మరి చేయకపోతేనే మంచిది. కొత్త ఆర్డరు ఒప్పందం కూడా ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రణాళికను ఇతరులతో పంచుకోకూడదు. ప్రభుత్వానికి సేవ చేసేటటువంటి మరి పనులు అయితే ఈరోజు జరుగుతాయి. పనుల సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. ప్రజలతోటి ఈరోజు మాట్లాడేటప్పుడు మృదువుగా ప్రవర్తించండి. ఆస్తి లేదా కుటుంబంతో వివాదము చర్చించడం ద్వారా మాత్రమే అది మరి ప్రయత్నించండి. ప్రతిపక్షాలను వెల్లడించడం తప్పు. ఉదయం సమయం మీకు మెరుగ్గా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. వివాదాలలో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పనులు జరిగిపోతాయి. కుటుంబంతో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. పిల్లలతోటి మంచి సమయం గడుపుతారు. ఆనందంగా ఉండే ప్రయత్నాలు కొనసాగిస్తారు. మంచి సంబంధాలు నెలకొంటాయి. ప్రేమికులకు మంచి సంబంధాలు అనేవి జరుగుతాయి. వారికి ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. మూడో వ్యక్తి జోక్యాన్ని సహించకూడదు. ఈరోజు మీ యొక్క విషయాలు మాత్రం మనసులో ఉన్న విషయాలను ఎవరితో కూడా తెలియచేయకండి. పెద్ద సమస్య వస్తుంది. వివాదాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈరోజు మీరు లక్కీ సంఖ్య 2, లక్కీ కలర్ వెండి. పరిహారములో ఈరోజు మీరు వినాయకుని పూజించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.